గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా శ్రావణ్ మహా గురూజీకి గుడ్ మార్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ యూ సీనియర్ లీడర్స్కి గుడ్ మార్నింగ్. ఇక్కడ విచ్చేసిన సేఫ్ షాప్ సీనియర్ లీడర్స్ అండ్ సేఫ్ షాప్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గట్టిగా చెప్పండి. నేను మరి సైలెంట్ ఉంది మేడం, సైలెంట్ అని చెప్పకుండా గట్టిగా గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అదిరిపోవాలి. ఎందుకంటే నా మీద కాన్ఫిడెంట్ తో ఇంత గొప్ప వ్యక్తి మన దగ్గరకు వచ్చి మన కోసం కూర్చున్నారంటే మనం ఎట్లుండాలి చెప్పండి? టాపట్లే లేచిపోవాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకు దీని గురించి అంటే నేను బుద్ధికి వచ్చి స్టార్ట్ చేసినప్పుడు ఏదో పిచ్చిది గీత ఏదో బ్యాగ్ వేసుకొని తిరుగుతుంది అని చాలా మంది ఇప్పటివరకు నన్ను అనుకుంటూ ఉంటారు. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. కానీ పిచ్చిదాన్నో కాదో ఒక 2 నెలలు ఆగి చూపిస్తాను ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ చేసుకున్నా సక్సెస్ఫుల్ గా. ఎందుకంటే ఏదైతే చెయ్యలేమో అని చేస్తేనే సక్సెస్. నెక్స్ట్ టార్గెట్ గెలవాలి అన్నది ఒక లోపల ఒకటి ఉంది. అందుకనే బస్నర్పల్ల కానీ గుత్తి టీం, గుత్తి ఆర్ఎస్ టీం ని చాలా ట్రై చేస్తున్నా. గుత్తిలో కానీ గుత్తి ఆర్ఎస్ లో కానీ పల్లెలో కానీ అంతా యంగ్స్టర్స్ ఎట్లా ఉన్నారంటే అక్కడక్కడ 4 గోడల మధ్య కూర్చొని ఏందోలే ఆంటీ వస్తా ఉంది ఎందుకు చెప్తా ఉంది అన్న ఒక్క ఆలోచన. ఇప్పుడు ఒక 2 పిల్లల్ని పెంచుకొచ్చిన నేను. అంటే ఆ అబ్బాయి పర్సనాలిటీస్ చూడండి ఒకసారి వెనక్కి తిరిగి అసలు ఎట్లున్నారు. లీడర్స్ అంటే అట్లే ఉంటారు కదా. కానీ ఆ అబ్బాయికి తెలియలేదన్నమాట. అంటే ఏంటి ఇది అసలు, ఎందుకు ఇది అని. ఎప్పుడైతే మనకు తెలియంది తెలుసుకోవడానికి వచ్చి ఒక్కసారి సక్సెస్ అవుతామో అప్పుడు 100% సక్సెస్ అవుతూనే ఒక స్టేజ్. నాకు తెలిసి నేను 18 years టీచింగ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లో ఉండి దీన్ని ఎందుకు ఎంచుకున్నారు అని ఇప్పుడు గుత్తి ఆలోచన నన్ను మొత్తం అనుకుంటా ఉంటారు. ఏమి పిల్లకి పిచ్చి పట్టిపోయింది, ఈ ఏజ్ లో ఇదేదో పోయింది. కానీ సక్సెస్ ఎక్కడుంటే అక్కడికే వెళ్ళాలి. ఓకే, అక్కడ సక్సెస్ లేదా అని అనొచ్చు, డౌట్ వస్తుంది. కానీ ఈ ఎర్లీగా మనం ఇంకా 100 మందికి తెలుసుకోగలిగి ఇంకొక 100 మందికి ఆపర్చునిటీ ఇచ్చేస్తాం కాబట్టి ఈ సేఫ్ షాప్ ఎన్నుకున్నా లాస్ట్ గా. ఓకే, సక్సెస్ఫుల్ గా ఇంకా 1000 మందికి కానీ ఈ ఆపర్చునిటీ ఇస్తూ వెళ్తూ ఉంటాను నా సైడ్ నుంచి. దీంట్లోనే ఇట్లా వెళ్తూ ప్రతి స్టేజ్ ని సక్సెస్ చేసుకుంటూ టార్గెట్ కూడా విన్ అవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ చాలా కష్టపడి ఉన్నాను. నెక్స్ట్ సక్సెస్ అవుతానని దేవుడు దైవం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇట్లనే వెళ్తూ వెళ్తూ ప్రతి ఒక్క లీడర్ కోఆపరేట్ చేస్తే డైమండ్ కూడా ఈ వృత్తిలో చూపిద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నెక్స్ట్ ఇక్కడ కాటమరెడ్డి సార్ కానీ, నెక్స్ట్ ఆసిఫ్ సార్, శ్రావణ్ గారు, సాయి, నెక్స్ట్ గిరిధర్ సార్ కానీ, నెక్స్ట్ ఉంటకల్ నుంచి వచ్చిన సార్ కానీ, నాకు పేరు సరిగా తెలియదు సార్, ఏమనుకుంటుంది. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కోఆపరేట్ చేసినందుకు ఇంకా 10 మందికి తెలిసేటట్టు అవ్వటట్టు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడే సక్సెస్ చేసుకుంటూ వెళ్తామని అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా కూడా లేడీస్ చేత ఏది కాదు అనేది 97% ఉంది. కానీ ఈ 2 months లో అంటే జస్ట్ నవంబర్ నుంచి స్టార్ట్ చేసా. ఇక్కడ ఇంకా ఉన్నారు, ఇక్కడ కొత్త మంది ఇంకా లోపల ఎక్కడో దాగుంది చేస్తానా లేదా అని. కానీ అవుతుంది ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయలక్ష్మి మేడం, తినకు చెప్పినప్పుడు ఏమీ అవగాహన లేదు. కానీ సేఫ్ షాప్ గురించి ఎప్పుడైతే చెప్పినామో తను ఆటోమేటిక్ గా మోటివేట్ ఫస్ట్ చేద్దాం, ఒక ఆపర్చునిటీ ఇస్తాం. మన పల్లె గురించి మనకే తెలుసు, బస్నపల్లె గురించి కదా. కానీ ఒక 10 సార్లు చెప్పడం వల్ల మీరు వచ్చినారు కదా, అట్లనే జరుగుతుంది ఏదైనా కూడా. కానీ కొంచెం నెమ్మది అవ్వచ్చు, దాన్నే పేషెన్సీ అంటారు. పేషెన్సీ ఎప్పుడైతే ఉండగలుగుతారో ఆటోమేటిక్ గా సక్సెస్ అవ్వగలుగుతాం మనం. దీన్ని ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం సేఫ్ షాప్ లో ఇట్లాంటి
కోరిక.